అని సృష్టి స్థితులు ఆవిడ పనులట. ఈయన పనులు 3: సంహారము, తిరోధానము, అనుగ్రహము. ఈ 3 ఆయన పనులట. అయితే ఆవిడ ఈ 2 పనులు చేస్తున్నప్పుడు ఆయన సహకరించకపోతే చేయలేదు ఆవిడ. కనుక ఆవిడ ఈ 2 పనులు చేస్తున్నప్పుడు ఆయన పక్క నుంచి సహకారం ఇస్తూ ఉంటాడట. ఆయన ఈ 3 పనులు చేస్తున్నప్పుడు ఈవిడ పక్క నుండి సహకరిస్తూ ఉంటుందట. అలాగా 3ంటికి ఆయనకు, 2ంటికి ఆవిడికి పరస్పర సహకారం ఉంటుంది. దీనిని మనం కృత్య సామ్యము లేదా అనుష్ఠాన సామ్యము అని అంటారు. ఇక అవస్థా సామ్యం. అవస్థా సామ్యం అంటే వారు ఏ ఏ స్థితుల్లో ఉంటారో, అంటే వివిధమైన రూపములతో కానీ వివిధ అవతారములతో కానీ వచ్చినప్పుడు ఇద్దరు ఒకటి తగినట్టు ఉంటారట ఒకరికొకరు. అందుకే ఆయన కామేశ్వరిగా రాగానే కామేశ్వరుడై అదే అవతారంగా కనిపిస్తూ ఉన్నాడు. ఇదంతా మనకు అవస్థా సామ్యం అని చెప్పుకుంటాం. ఈ విధంగా పంచవిధ సామ్యములు శివశక్తులకు ఉన్నాయి. ఇవి తెలుసుకుని ఎవడ ఆరాధన చేస్తాడో వాడిని సమయాచార పరాయణుడు అంటారు. ఇలాంటి సమయాచార పరులు ఎవరో వారి పట్ల అమ్మ ప్రీతి కలిగి ఉంటుందట, తత్పర. అందుకు అమ్మ తత్పరత అంటే వారి పట్లనే హృదయం పెట్టి అనుగ్రహిస్తుందండి అమ్మ. అందుకు అమ్మ అనుగ్రహం కావాలని మనం ఏం కావాలి? సమయాచారులం కావాలి. అందుకే శ్రీ విద్య ఉపాసకులకి సమయునులు అని పేరుంది, సామయికులు అని కూడా వ్యవహారం ఉన్నది. అందుకే సమయినాం మన శంకరుల సౌందర్యలహరిలో కూడా వివరిస్తారు. కనుక సమయం అనగా శివశక్తుల ఏకత్వము. ఆ ఏకత్వ స్థితిగా సహస్రారంలో ఉంది గనక సమయాంతస్థ. అది తెలిసి చేసే ఉపాసన సమయాచారము అని వివరిస్తున్నారు. ఇక్కడ అనేకములైన రహస్యాలు, ముఖ్యంగా పాజిటివ్ లిజనింగ్ గురించి నేను మొదటి రోజే చెప్పాను. వినేటప్పుడు అయ్యా ఈ నామాలే ఇన్ని రోజులైతే మిగిలిన నామాలు ఎప్పుడవుతాయో అని విన్నారనుకోండి, దీని మీద ఏకాగ్రత ఉండదు, అమ్మవారి అనుగ్రహాన్ని కోల్పోతాం. ఏది ఎంతవరకు చెప్పాలని అమ్మవారి ప్రణాళిక, ఇది చాలా ప్రధానం. ఇది బాగా తెలుసుకుంటే తర్వాత అంతా చక్కచక్క మీరే చెప్పగలరు నాకు. అక్కడ వడివడి నడకలు వేయవచ్చు. అందుకే మనం ఏ చోట్లో ఉన్నాము, ఎందుకు ఇంత విస్తారంగా చెప్పాల్సి వచ్చిందనేది కొద్దిసేపట్లో మీకే తెలుస్తుంది. కనుకనే శ్రద్ధగా దయచేసి వినండి. ఇక్కడ నుంచి జాగ్రత్తగా తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సామయికాచారం అనే దాని గురించి ఎక్కువ మనం దీని మీద ఏకాగ్రత చూపించాలి. కొందరు సమయాచారాన్ని దక్షిణాచారం అని వ్యవహరిస్తూ ఉంటారు. దక్షిణాచారం అంటే వేద పద్ధతిలో సాగితే దక్షిణాచారం, వేదానికి విరుద్ధంగా సాగితే వామాచారం. అంతే. వామాచారం గొప్పదా దక్షిణాచారం గొప్పదా గొడవలు మాత్రం మనకొచ్చు. మనం ఉన్నదంతా దక్షిణాచార సమయాచారములు ఎందు. దేని సంప్రదాయం దానిది, దాని గొప్పతనం దానిది. మిశ్ర సంప్రదాయం మరొకటి ఉన్నది. అంటే అటు దక్షిణ వామముల్లో రెండింటినీ ఎలా కలపాలో తెలిసిన మహాత్ములు కలిపారు. మనం అడ్డదిడ్డంగా కలపడానికి లేదు, వాళ్ళకే తెలుసు అవన్నీ కూడా. ఇప్పుడు శరీరంలో ఒక అవయవం పాడైతే మరొక అవయవంలోంచి నరాన్ని తీసుకొచ్చి పెడతారు. అది ఆ కలపడం. అలాగే అలా కలిపారు కదా అని మరొక అవయవానికి అది తీసుకొచ్చి కలిపితే పనిచేయదు. అదే శరీరమైనా, ఇదే శరీరమైనా ఏ టిష్యూ ఆ టిష్యూయే. అందుకే ఆ కలయిక అనేది వైద్యుడికి ఎలా తెలుసో, ఈ ఏది ఎక్కడ ఎలా కలపాలనేది ఋషులు లాంటి ఉపాసకులకు తెలుస్తుంది. వాళ్ళకు నమస్కారం చేసుకుందాం. మొత్తానికి సమయాచారం అంటే దక్షిణాచారం అనే పేరు కూడా ఉన్నది. ఎందుకంటే ఆపస్తంభ సూత్రాలు రచించేటప్పుడు ఆపస్తంభుడు వైదిక సంప్రదాయాన్ని చెప్తున్నానంటూ అక్కడ వాడతాడు సమయాచారం అనే మాటని. అథాత సామయాచారికాన్ అస్మాన్ ధర్మాన్ వ్యాఖ్యాస్యామ అంటాడు ఆయన. అంటే సమయాచార ధర్మములు చెప్తున్నాను అన్నాడు. సమయాచార ధర్మములు ఏంటి? వేద మార్గముతో వచ్చేవని సమయాచారములు. అంటే సమయాచార తత్పర అంటే వైదిక మార్గము ద్వారా ఆరాధనలు చేసేటటువంటి సాత్వికుల పట్ల తత్పర, ఆసక్తి కలది. అంటే వాత్సల్యంతో వాళ్ళని అనుగ్రహిస్తున్నది. ఈ మాట చెప్పడంలో వసిన్యాది వాగ్దేవతలు మనకి ఏం చెప్తున్నారంటే, అమ్మ మీ పట్ల తత్పరురాలై అంటే ప్రీతి కలిగి అనుగ్రహించాలి అంటే సమయాచారాన్ని అనుసరించండి అయ్యా అని బోధన మనకున్నది. అందుకే అందరూ అమ్మ అనుగ్రహం కోసం కూర్చున్న వాళ్ళమేగా. అందుకు మనం చేయవలసిందేది సమయాచారం. సమయాచార తత్పర ఇది వివరిస్తున్నారు. ఇప్పుడు సమయాచారం అనేటప్పుడు 2 పద్ధతులతో ఉంటుంది. ఒకటి బాహ్యము, 2 అభ్యంతరం. 2 రకాల ఆరాధనలు సాగాలండోయ్. ఏదో ఒక్కదాంతో ఆగిపోయామా కొన్ని జన్మలు పడుతుంది. మనకు తొందరగా అమ్మ దగ్గరికి వెళ్ళాలి అన్నా, లేదా అమ్మ అనుగ్రహం ఈ జన్మలోనే మనం పొందాలి అంటే మాత్రం సాధన 2 విధములుగా సాగాలి. అది బహిర్యాగ అంతర్యాగములు అని శాస్త్రాలు చెప్తున్నారు. బహిర్యాగం, అంతర్యాగం. బహిర్యాగం అంటే బాహ్యంగా చేసే ఆరాధన, అంతర్యాగం అంటే లోపల చేసే ఆరాధన. ఈ 2 సమన్వయించుకుంటూ వెళుతుండాలి. అందుకు లోపల చేసే ఆరాధనని పరారాధన అంటారు, బయట చేసేదాన్ని అపర అని అంటారు. పర అపర ఈ 2 కలిపి చేస్తే పరాపర అంటారు. అందుకే పరయ అపరయ పరాపరయ సపర్యయ అని అమ్మవారి ఆరాధన చేస్తున్నప్పుడు వాడి పదాలు ఇవన్నీ చూడండి. ఎదురుగా శ్రీచక్రం ఆరాధన చేస్తున్నాం,
ఇది అపరమా పరమా? అపరమేగా, అంటే బాహ్యమేగా. అయితే పరిపూర్ణత లేదు కదా, మరి శ్రీచక్రం ఎందుకు ఆరాధించాలి? అందుకే అది చేస్తూనే అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. ఇక్కడ బాగా తెలిస్తే అక్కడ నాకు సులభం, మీకు నాకు కూడా సమయం కలిసి వస్తుంది. అందుకే ఇక్కడ జాగ్రత్తగా తెలుసుకోవాలి. కనుక రెండు కలవాలండి. బాహ్యం మానేయమని చెప్పడం కాదు, లోపల నేను చేస్తానండి బాహ్యం వదిలేస్తాను కాదు, రెండూ జరగాలి. భావములోన బాహ్యము నందును గోవింద గోవింద అని కొలువవో మనస. ఇది నిజానికి శ్రీ విద్యా సంప్రదాయంలోనూ కాదు, ఏ ఉపాసనా సంప్రదాయంలోని ఇదే పద్ధతి. ఉపాసన అంటే నిజాయితీ, ఉపాసన అంటే శ్రద్ధ. భక్తులందరూ ఉపాసకులు కారు. గుళ్ళకెళ్తారు, దండం పెడతారు, పొద్దున దీపం పెట్టుకుంటారు, పూజ చేసుకుని వెళ్తారు. వీళ్ళందరూ ఉపాసకులు అంటారా అంటే ఏదో దేవుడు ఒకడు ఉన్నాడు, దండం పెడతాం మా మంచి జరుగుతుంది, వీళ్ళందరూ పాపం మంచి వాళ్లే. కానీ ఉపాసకులు అంటే నిరంతరం భగవత్ సన్నిధిని భావన చేస్తూ ఒక దీక్ష స్వీకరించి ఆ పరమాత్మను ఆ దేవతా రూపంగా సాధన చేసేవాళ్ళని ఉపాసకులు అంటారు. ఇది ఏ దేవత ఉపాసకులైనా పద్ధతి మాత్రం ఇదేనండి. హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే మీరు ఏ సంప్రదాయంలో ఉపాసించినా బేసిక్ పద్ధతులు ఒక్కటే. అందుకే ఇవన్నీ కలిపి ఒకే హిందూ మతంగా వ్యవహరిస్తున్నాం. విష్ణు ఉపాసనైనా, శివోపాసనైనా, శక్తి ఉపాసనైనా, సూర్య ఉపాసనైనా అన్నీ కలిపి ఒకే మతంగా, అంటే అన్నింటిలో బేసిక్గా ఒకటే. అందుకే ఏ దేవతా భక్తులు ఇది విన్నా వాళ్ళకి తగ్గట్టు వాడుకోవచ్చు. అందుకే రెండూ కావాలి మనకి, బహిర్యాగ అంతర్యాగములు. అంతర్యాగం మళ్ళీ 3 విధములుగా ఉంటుంది చూడండి. అది ఇక్కడ ఆ 3 విధములైన పద్ధతులు ఇక్కడి నుంచి మొదలవుతున్నాయి మనకి. సమయాంతస్థా నుంచి క్రమంగా వెళితే అంతర్యాగం వస్తుంది, ఆ లోపల చేయవలసింది. అంతరతర అంతరతమ, అంతరతమ. ఒకరింట్లో మనం వెళ్ళామంటే కొందరికి మొదటి హాల్ వరకే, ఇంకొకరు మధ్యలో వరకు, కొందరికి బెడ్రూమ్ వరకు కూడా ఎలా. అలాగే అంతరతర అంతరతమ, ఇంకా డీపెస్ట్ అనమాట, లోపలికి వెళ్ళగలగాలి. అందుకు ఇప్పటి నుంచి చెప్పబడుతున్నది అంతర్యాగ క్రమమే. ఇప్పుడు సమయాంతస్థ అన్నప్పుడు అంతర అనేటువంటి పద్ధతిని చూపిస్తున్నారు అన్నారు ఇక్కడ. అంటే సమయం అనే దానికి ఇప్పుడు వేరే అర్థం వస్తుంది. ఇన్ని అర్థాలు చెప్తూ ఉంటే కన్ఫ్యూజన్ మాత్రం కావద్దు దయచేసి. ఎందుకంటే శాస్త్రం దగ్గర వచ్చే చిక్కది. శాస్త్రం ఏంటంటే జ్ఞానం కదా, జ్ఞానం ఎప్పుడు లోతుగా ఉంటుంది, విశాలంగా ఉంటుంది. అందుకే చెప్పేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండి ఎక్కడికక్కడ విభాగాలు చేసుకుంటూ ఇదొక భాగం అని చెప్పడానికి చేయాల్సిన కుస్తీ చేస్తున్నాం. నా కుస్తీతో పాటు మీ కుస్తీ కూడా కలిస్తే చాలా బాగుంటుంది. అందుకు శ్రద్ధగా ఎక్కడెక్కడ వేరు చేసుకుంటూ వెళ్ళండి. ఇంతవరకు చెప్పిన అర్థములన్నీ ఒక ప్రక్క పెట్టండి, అంతేగాని తీసిపారండి అని చెప్పలేదు ఇక్కడ. అదో ప్రక్క పెట్టి ఇప్పుడు మరొక అర్థంలోకి రండి. సమయాచారం అని దేన్ని అంటారో వివరిస్తున్నారు చూడండి. హృదయమునందు శ్రీచక్ర భావన చేయగలిగి అక్కడ ఆరాధన చేయగలిగితే దాన్ని సమయాచారం అని అంటారు. అదే దహర చక్రమునందు శ్రీ యంత్రాన్ని భావన చేస్తూ, అంటే అమ్మవారి స్వరూపాన్ని భావన చేస్తూ ఆరాధన చేస్తే అది సమయాచారము. ఇది అంతర అన్నారు. తర్వాతది అంతరతర. ఇప్పుడు అంతరతర ఉపాసనలోకి వెళదాం. ఇప్పుడు సమయాంతస్థ అనేది అంతరతర. ఇప్పుడు తెలిసిపోతుంది కదా తర అనేది ఏంటంటారు. సరిగ్గా గుడ్, బెటర్, బెస్ట్ అన్నట్టు అంతరతర అంతరతమ. అంతరతర కంపారిటివ్, అంతరతమ సూపర్లేటివ్. ఇప్పుడు ఆ పదాల్లోకి వెళ్దాం. అంతరతర ఏమిటో వివరిస్తున్నాడు. అంతరతర అంటే మూలాధారైక నిలయ, బ్రహ్మ గ్రంథి విభేదిని, మణిపూరాంతరుదిత, విష్ణు గ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ, రుద్ర గ్రంథి విభేదిని. ఇది అంతరతర ఉపాసన అండి. చూడండి ఎంత చక్కగా వెళుతున్న క్రమం. ఇది చెయ్యాలి. ఇప్పుడు నిజంగా అందరికి అనిపిస్తుంది. అందుకే లలితా శాస్త్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని కూర్చుని వింటూ ఉంటేనే మనకు ఆ దివ్యమైన అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. ఎందుకంటే భావన ప్రధానం కదా. భావనకి పనికొచ్చేదే బోధన. అందుకే నా బోధన నాదే, భావనకి పనికిరానప్పుడు ప్రయోజనం ఏముందంటే అందుకే భావిద్దాం అందరం కలిసి. అందుకే ఇప్పుడు అంతరతరలో వెళుతున్నాం. ఇది ఏ విధంగా కుండలిని గమనం సాగుతుందో అద్భుతంగా చూపిస్తున్నాడు. ప్రతి పదం ఎంత అందమైన పదమో. మూలాధారైక నిలయ. ఎప్పుడైనా కుండలిని శక్తి యొక్క ప్రధాన స్థానం మూలాధారం. నిన్న మనం చెప్పుకున్నాం కదా కుండలిని ఎలా ప్రవేశిస్తుందో. గృహప్రవేశం ఆ తల్లి, అదే తత్సృష్టవా తదేవ అనుప్రావిశత్. బ్రహ్మరంధ్రంలోంచి ఒక్కసారి కనెక్ట్ అయి మూలాధారం దాకా ప్రసరించి అక్కడ గూడు కట్టుకున్న శక్తి క్రమంగా ఈ ప్రాణ రూపంలోంచి హృదయనాడికి వస్తుంది. ఆ హృదయనాడి నుంచి క్రమముగా అన్ని నాడులకు ప్రసరింపబడుతూ వెళుతూ ఉంటుంది ప్రతి వారిలో. అయితే సాధారణంగా కుండలిని రూపశక్తి శరీరం అంతా చైతన్యముగా ప్రసరిస్తున్న ప్రధానంగా క్రింది భాగానికి వెళ్ళి చుట్టుకుని ఉంటుందిట. అయితే ఫ్లో అన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిన్నెవరో సగం కొనికి సగం విన్న వాళ్ళు ఒక డౌట్ అడిగారు నన్ను.
కిందకు పడుతూ ఉంటే పైకి ఎలా పంపుతామండి? ఇది వాటర్ ఫ్లో కాదు బాబు అని చెప్పుకున్నాం. వాటర్ ఫ్లో కాదు, ఇది ఎనర్జీ ఫ్లో. ఒక రాగి తీగలో విద్యుత్ శక్తి ప్రవహించినట్టు అని ఉదాహరణ కూడా చెప్పాను నేను దానికి. అందుకే జాగ్రత్తగా వినాలి, అటెంటివ్గా వినాలి. ఒకవేళ అలా కాకపోతే ప్రవచనానికి వచ్చే ముందు అమ్మవారికి దండం పెట్టుకుని జాగ్రత్తగా వినేటట్టు అనుగ్రహించమ్మా అని దండం పెట్టాలి. మేం చేస్తున్నది అది, జాగ్రత్తగా చెప్పించమ్మా అని చెప్పి దండం పెట్టుకొస్తున్నాం. నా చేత చెప్పించాలన్నా మీ చేత వినిపించాలన్నా అమ్మే, ఆవిడ దయలేకపోతే అంతే. ఎప్పుడైనా ఏదైనా పాయింట్ ఏకాగ్రంగా వినకపోతే అయ్యో ఇవాళ అమ్మ దయ కోల్పోలేని బాధపడాలి తప్ప విషయాన్ని మనం ఏమనగలమండి? అందుకే అమ్మకు ఒక్కసారి నమస్కారం చేసుకోండి. ఎందుకంటే మధ్య మధ్యలో ఈ మాటలు చెప్పడం అటెన్షన్ పెరుగుతుందని, మరేం కాదు. అంటే అటెంటివ్గా వినాల్సిన విషయాలు వచ్చినప్పటికీ ఇవి చెప్పాలి. అంత అగస్త్యుల వారికి హయగ్రీవ స్వామి వారి సావధానత శృణు అని మధ్య మధ్యలో చెప్తున్నారు. మరి నేను చెప్పకూడదు, చెప్పాల్సిందే. అందుకు ఇప్పుడు మూలాధారీక నిలయ ఇక్కడ నుంచి వివరిస్తున్నాడు. కుండలిని ప్రధానంగా మూలాధారంలో ఉంటుంది అందరికీ కూడా. అక్కడ ఉన్నప్పుడు క్రిందికే ప్రవహిస్తుంటుందండి. క్రిందికి ప్రవహిస్తుంది అని ఎలా చెప్పగలరు? ఎవరికి వాళ్ళే చెప్పుకోవచ్చు. ఎలా చెప్పచ్చు అనేది నామాలు పూర్తయ్యాక నేను చూపిస్తా. మూలాధారైక నిలయ బ్రహ్మ గ్రంథి విభేదిని. ఆ క్రింద ఉన్నటువంటి కుండలిని బయలుదేరుతున్నప్పుడు ఎలా పైకి వెళుతుందో వివరిస్తున్నారు. ఇది సాధన, ఇది అంతరతర సాధన. అంతరతర సాధన భావనాత్మకంగా చేయవచ్చు, లేదా సరి అయిన గురువు వద్ద ప్రాణాయామాది ప్రక్రియల ద్వారా కూడా కుండలిని జాగరణ చేయించవచ్చు. అది లేకపోయినా భావనాత్మకంగా చేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు మనందరం భావనాత్మకంగానే చేద్దాం. మన లోపల తిరుగుతోంది కులాంగన అమ్మ, మన తల్లి జగదంబ. లలితా త్రిపుర సుందరీం కుండలినీం అని అంటున్నాం గనక ఆ తల్లి యొక్క ఒక రూపం ఇది. అందుకే ఆ రూపాన్ని చూద్దాం. మూలాధార ఏక నిలయ. ఏక అంటే ప్రధానం, మూలాధారాన్ని ప్రధానముగా చేసుకుని ఉన్నది ఆయన తల్లి. ఇప్పుడు కదిలింది, కదిలి ఒక్కొక్క గ్రంథి వేదనం చేస్తుందండి. గ్రంథి అంటే ముడి. ఆ ముడి విప్పితే గాని మనకు ఆ పైన ఉన్న స్థితి తెలియదు, అంతే కదండి. తాళం తీస్తే గాని పెట్టులో ఉన్నది తెలియదు, ముడి విడితే గాని ఆ పైకి వెళ్ళలేం. అందుకు గ్రంథి భేదనం అనేదే యోగ శాస్త్రము గ్రంథి భేదన విద్య చెప్తోంది, వేదాంత శాస్త్రము గ్రంథి చెప్తోంది. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరేన కఠోపనిషత్తు చెప్తున్న మంత్రం అది. అక్కడ భిద్యతే హృదయ గ్రంథి, లోపలి ముడులు విడిపోవాలట. ఆ పరమాత్మ అనుగ్రహం కలిగితే అప్పుడు విడుతాయి ఇవన్నీ కూడా. అప్పుడు పరమాత్మ దృష్టి మన వైపు పడాలి, మన దృష్టి పరమాత్మ వైపు సాగాలి. మన దృష్టి పరమాత్మ వైపు వెళితే ఉంటే పరమాత్మ దృష్టి మన వైపు పడుతుందిట. అంటే పిల్లాడు అమ్మ అని తల్లి వైపు నడుస్తూ ఉంటే అప్పుడు తల్లి పిల్లాడిని చూసి వీడు నా వైపు వస్తున్నాడని అప్పుడు ఎత్తుకుంటుందండి. అలా మన అమ్మ వైపు నడక ప్రారంభించి అమ్మ అంటే అమ్మ మన వైపు వచ్చి ఎత్తుకుంటుంది. మన నడకట్టు వెళ్లకుండా మన తిరుగుడు మనం తిరుగుతున్నాం అనుకోండి, మన మానాన్ని మన వదిలి ఆవిడ పని ఆవిడ చూసుకుంటూ ఉంటుంది. అందుకు మన ప్రయత్నం మనం చేయాలి, ఆవిడ వైపు తిరగాలి. ఆ తిరిగితే తప్పకుండా అనుగ్రహిస్తుంది. అందుకే కుండలిని తిరగడం అంటే పరమాత్మ వైపు అభిముఖం అవ్వడం. కుండలిని అంటే ఇంతవరకు ఏదో కుండలిని యోగా చెప్పాడంటే అని అనుకోవద్దు. చిన్న ఉదాహరణతో చెప్తా మీకు. ప్రపంచం వైపు తిరుగుతున్న ఇంతవరకు ప్రపంచపు వస్తువులు సేకరించుకోవడం, ఇక్కడ ఎలా సుఖపడ్డమో ఎదురు చూడడం, ఎన్ని చెప్పినా ఎన్ని విన్నా ఇంకా ఎన్ని పోగు చేసుకోవాలో ఆలోచించడం, ఇదంతా ప్రపంచం వైపు తిరగడం. ఇన్నాళ్ళు తిరిగాం, ఇప్పుడు ఒక్కసారి పరమాత్మ వైపు ఒక్కసారి తిరుగుదాం. ఇట్టుంచటి తిరిగాం. అలా కిందకి తిరుగుతున్న కొండల్ని పక్కకి వెనక్కి తిరిగిందండి. తాను ఎక్కడి నుంచి వచ్చానో చూడడం మొదలెట్టింది. అదే అలా ఎవడి ప్రజ్ఞ అయితే భగవంతుడి వైపు తిరగడం మొదలెట్టిందో వాడికి తప్పకుండా కుండలిని జాగరణ జరుగుతుంది. వాడు కుండలిని పేరుని తెలియకపోక్కలే. వాడు నిరంతరం సాధన చేసేయనుకోండి ఆ పరతత్వాన్ని జప రూపంలోనో భక్తి రూపంలోనో జ్ఞాన రూపంలోనో నిరంతరం పరతత్వాన్ని చింతన చేస్తూ ఉంటే క్రమంగా ప్రాపంచిక బంధం నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. అది ఆ వెళుతూ ఉండగా క్రిందదా నదులు పైకి వెళ్తుంటుంది. సరిగ్గా రాకెట్ వెళ్తున్నప్పుడు చూస్తూ ఉంటారా, ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఇస్రో వాళ్ళు, పేపర్లో వేస్తూ ఉంటారు, చూస్తూ ఉండొచ్చు మీరు. ఆ రాకెట్ మంచి సిస్టమ్ పెట్టి ఉంటారు, కింద అంతా అచ్చం మొత్తం యోగం అంతా అక్కడే కనబడుతుంది. ఆ క్రింద పటిష్టంగా పెడతారు పునాదులన్నీ. అసలు ప్రయోగం మొదలెట్టాక అది వెళుతూ ముందు కింద దాన్ని వదిలి పైకి వెళ్తుందట. పైకి వెళ్ళాక మరొక కిందకు వదిలేస్తుంది. అలా వదిలి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే ఆ రాకెట్లా కుండల్ని ఒక్కొక్కటి వదులుకుంటూ వెళుతూ ఉంటుందండి. వేదాంత మార్గంలో అయితే ప్రాపంచిక విషయవాసల్ని విడిచిపెట్టడం, యోగ మార్గంలో అయితే ఒక్కొక్క గ్రంథిని భేదించుతూ వెళ్ళడం. ఆ గ్రంథి భేదన విద్య. రాకెట్ వెళ్తుంది, కుండల్ని రాకెట్. మొట్టమొదటి పెడుతున్న గ్రంథి బ్రహ్మగ్రంథి విభేదిని. మూలాధారం నుంచి బయలుదేరగానే బ్రహ్మగ్రంథి. ఇక్కడ చక్రములు ఎన్ని చెప్పారో చూడండి చివరికి వచ్చేటప్పటికి. మీరు ఎప్పుడు చదువుతుంటారు కదమ్మా, అలా నన్ను చూడడం ఎందుకు ప్రశ్నగా. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుత్తా విష్ణు గ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్తారుద్ర గ్రంథి విభేదిని. ఇక్కడ వరకు చూద్దాం. ఎన్ని చెప్పారు ఇక్కడికి? చక్రాలు ఎన్ని ఉన్నాయి అసలు?
6 కదా, మరి 3 ఎందుకు చెప్పారు? ఇప్పుడు చూద్దాం. ఈ మూడింట్లో మళ్ళీ ఒక అద్భుతం ఉన్నది చూడాలి. ఇందులో స్వాధిష్టానం విడిచిపెట్టేశారు, విశుద్ధం విడిచిపెట్టేశారు, అనాహతం విడిచిపెట్టారు, అవును కదా. ఇప్పుడు చూద్దాం ఎందుకు ఇలా విడిచిపెట్టారో జాగ్రత్తగా చూద్దాం. మూలాధారం బేస్, అక్కడ నుంచి బయలుదేరింది కుండలిని రాకెట్. వెళ్ళగానే బ్రహ్మగ్రంథిని భేదించిందట. బ్రహ్మగ్రంథి విభేదిని అంటేనే స్వాధిష్టాన చక్రం పై భాగం, అది తెలుసుకోవాలి. అక్కడ ఉంటుంది బ్రహ్మగ్రంథిని ఒక ముడి. అవనగానే మనం ఇప్పుడు గ్లాండ్స్ పేరుతో చూడడం కాదండి. ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ చెప్పిన వాటిని గ్లాండ్స్ అని పక్కన రాస్తారు. ప్రోస్టేట్ గ్లాండ్, ఇది ఒక గ్లాండ్. ఈ గ్లాండ్కి ఈ గ్రంథికి సంబంధం లేదు, ఇది కూడా తెలుసుకోండి. ఒక ఆయన అన్నాడు, నేను వెన్నుని చాలా మార్లు ఆపరేషన్ చేసిన పెద్ద సర్జన్ని, నాకు ఇంతవరకు కొండని కనబడలే అన్నాడు ఆయన. ఇది అంత ఆశ్చర్యం అంటే, రాగితీగ కోసేనండి కరెంట్ కనబడలేదు అన్నట్టు. రాగితీగ వస్తే కరెంట్ కనబడదు, వెన్నుకొస్తే కొండల్ని కనబడదు. శక్తి అది నీకు కనబడుతుందా? ఆ వెన్నులోంచి ఒక ఫ్లూయిడ్ వస్తుందండి, అదే కొండలని అన్నాడు. అసలు తిరిగిపోతే దేనికి పెడితే దానికి ఆ పేరు పెట్టేయడమే, అది వచ్చింది బాధ. మన బ్రహ్మానందం తెలియదు కనుక ఆవకాయ తిని బ్రహ్మానందం అంటే అలా ఉంది పరిస్థితి. అందుకే ఈ ఫ్లూయిడ్స్ కావు, అది అసలు భౌతిక వస్తువు కాదు, ఇది తెలుసుకోండి. ఫిజిక్స్తో ప్రూవ్ చేయలేండి. ఫిజిక్స్తో ప్రూవ్ చేస్తే ఇట్స్ ఆల్సో ఫిజిక్స్, ఇట్ ఇస్ ఆ మెటీరియలిస్టిక్. ఎలా స్పిరిచువలిస్టిక్ అవుతుంది? మెటీరియలిస్టిక్ నాలెడ్జ్తో స్పిరిచువలిజం ప్రూవ్ చేద్దాం అనుకోవడమే తప్పు. కారు పట్టుకుని పడవలోకి నదిలోకి వెళ్ళేటప్పుడు, కారు పట్టుకుని నదిలోకి వెళ్తారా? నదికి వెళ్తే పడవ పట్టుకెళ్ళాలి, రోడ్డుకు వస్తే కారు పట్టుకు రావాలి. కానీ వేదాంత విద్యకి వెళ్తే వేదాంత విద్యతో వెళ్ళాలి. సైన్స్కి అందదండి, నీ సైన్స్కి అందదు అది అంతే. నీ సైన్స్ ఇక్కడ బతుకే, ఇక్కడ ఘోరించడానికే, దానికే సరిపోదు. అందుకే జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఇక్కడ బ్రహ్మగ్రంథి విభేదిని, అక్కడ ఉన్నటువంటి ముడి పేరు బ్రహ్మగ్రంథి, అది భేదనం జరుగుతుందట యోగికి. ఇప్పుడు వింటున్నప్పుడు జరిగిపోయినట్టు అనిపిస్తుంది, పర్వాలే, కానీ జరగడం అంత తేలిక కాదు. బ్రహ్మగ్రంథి భేదనం జరిగిపోతే ఎలా ఉంటుంది ఇది తెలియాలి కదా. కనుక ఫస్ట్ స్టేజ్ ఏమిటి? బ్రహ్మగ్రంథి భేదనం. బ్రహ్మగ్రంథి భేదనం జరిగిందా లేదా? ఒక ఆయన పాపం నిత్యం సాధకుడు. బెంగళూరులో జరిగిన ఒక సంఘటన, 95 ఏళ్ల వృద్ధుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి ఒక 25 ఏళ్ల కుర్రాడు వెళ్ళాడు. ఆ వృద్ధుడికి ఈయనకి ఏం సంబంధం లేదు, పరిచయం లేదు, భాష వేరు, అతను కన్నడ, ఈయన తెలుగు, సంబంధం లేదు. ఆయన ఈయన చూసారండి, ఒక్కసారి చూసి పక్కబడుతూ అన్నాడు, ఇతడికి ఆజ్ఞాచక్రం వరకు ఎదిగిపోయాడు, అది ఒక్కటి విడిపోయిందా ఇంకితడు స్థితి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పాడు. అక్కడికి వెళ్ళిందని వాడికే తెలియదు. అందుకు మన చక్రస్థానంలో మనకే తెలియదు, మన సాధన మనది. ఎవడో యోగి కనబడితే చెప్తాడు, చెప్పకపోయినా స్థితి ఉంటుంది. కానీ ఆధ్యాత్మిక సాధన మీరు ఏది చేసినప్పటికీ కూడా ఏదో ఒక చక్రాన్ని పైకి దాటగలిగితే ఒక ఉన్నత స్థితి వస్తుంది, ఎలివేషన్ అంటామండి. లేకపోతే ఎప్పుడు ఎక్కడ వేసిన గొంగళ అక్కడలాగా పుట్టిన దగ్గర నుంచి ఇదే ప్రపంచంలో ఇదే ఉపాధితో ఇదే ప్రజ్ఞతో ఉండిపోవడం అంటే పైకి రావద్దు. పైకి వచ్చాం, అందుకే బ్రహ్మగ్రంథి విభేదనం జరిగితే ఒక స్టేజ్ పైకి వస్తా ఉంటా. ఈ స్టేజ్లో ఎలా ఉంటుందో చూడండి. మన ప్రజ్ఞ బట్టి చెప్పుకోవచ్చు, మన బుద్ధి యొక్క స్థాయి ఏ స్థితిలో ఉంది బట్టి మన చక్రం ఏ స్థితికి ఎదిగిందో మనమే చెప్పుకోవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా పెట్టుకుని తర్వాత మన ప్రోగ్రెస్ రిపోర్ట్ మనమే రాసుకుందాం. అలాగని ఏవో మార్కులు వేసి ఏవో సంతకాలు ఇక్కడ కుదరవండి. సరే, పరిశీలన చేద్దాం. బ్రహ్మగ్రంథి విభేదనం జరిగితే ఏమవుతుంది? మానవుడికి 3 శరీరాలు ఉంటాయి. ఏమిటవి? స్థూల, సూక్ష్మ, కారణ. ఈ 3 శరీరాలు ఉంటాయి. ఇది పైకి కనిపించేది ఇది కాకుండా. మరణించినప్పుడు పోయేది స్థూల శరీరం మాత్రమే, స్థూల శరీరం అయిపోతుంది. సూక్ష్మ శరీరం ఉంటుంది లోపల, కారణ శరీరంతో పాటు ఉంటుంది. ఈ రెండే తర్వాత జన్మల్లోకి వెళ్తూ ఉంటాయి ఎప్పుడు కూడా. శరీరం పోవడం మోక్షం కాదు, స్థూల శరీరం పోతే మరణం. సరిగ్గా కర్మ జరిగితే సూక్ష్మ శరీరంతో ఇతర గతులకు వెళ్తాడు. ఇది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. సూక్ష్మకారణ శరీరాలు కూడా పోతే అప్పుడు మోక్షం అండి. 3 శరీరాలు పోతే ఇంకా వాడు మోక్షానికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే 3 శరీరాల్లో ఉన్నవాడు జీవుడు, 3 శరీరాల పాసం తీసిస్తే వాడే ఈశ్వరుడు. కనుక స్థూల శరీరం ఒక్కటి సరిపోదు, సూక్ష్మకారణ శరీరాలు అసలు వస్తువు ఇదే ఉందండి, కేవలం డూము. ఈ లోపల ఫిల్మెట్టు, లైటు, ఎనర్జీ అంతా లోపల ఉంది అంతే. ఇదంతా కేవలం డూమ్ మాత్రమే. ఇది పోవడం పెద్ద విషయం కాదు, ఉంచుదామన్నా ఉండదు అది. ఆ సూక్ష్మకారణ శరీరాలు ఉన్నాయి. కానీ బ్రహ్మగ్రంథి భేదనం జరిగాక వాడి ప్రజ్ఞ ఏ స్థాయికి వెళుతుంది అంటే ఈ స్థూల దేహము నేను కాను అని ఎరుక కలుగుతుందిటండి. అప్పుడు వస్తుంది వాడికి, ఈ స్థూల దేహం నేను కాను, ఈ కనిపించే ప్రాపంచిక విషయములేవి సత్యములు కావు, ఇవి మిథ్యలు అనే భావం అప్పుడు కలుగుతుందిట. ఎంత చెప్పినా మాకు ఆ భావం కలగలేదు ఏంటంటే బ్రహ్మగ్రంథి భేదనం కూడా జరగలేదని అర్థం అనమాట. అసలు లేవలేదు, కిందకుంది పడగా. ఆ పాము కుండలిని సర్ప పాము 3.5 చుట్లు చుట్టుకుని సార్ధ త్రివలయాకార 3.5 చుట్లు చుట్టుకుని కుండలిని ఉంటుంది అక్కడ. పైగా తల కిందకి పెట్టేసి, యోగికి మాత్రమే పైకి లేస్తుందండి.
పైకి కూడా లేవలేదు అంటే వాడికి అసలు భగవంతుడి వైపు ఆలోచన వెళ్ళలేదు. కనీసం పడగెత్తేనా చూడాలా? ఇప్పుడు చూసి ఆ పడగెత్తి అప్పుడే బ్రహ్మగ్రంథి భేదనం జరిగితే వాడికి